వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అన్నమాట. ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకు జాబ్ అనేది గెటిన్ చేసుకోవచ్చా, మనం CBT-1 అనేది క్లియర్ చేసుకోవచ్చా, ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి, ఫస్ట్ మనం చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, ఓకేనా? మనం చూసుకుంటే ఫ్రెండ్స్, CBT-1, ఓకేనా, ఇది గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇద్దరికి సంబంధించిన అన్నమాట. అయితే CBT-1లో ఆర్థమెటిక్ చూసుకుంటే 30, రీజనింగ్ చూసుకుంటే 30, GS అండ్ GK చూసుకుంటే 40, ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, CBT-2లో ఆర్థమెటిక్ 35, రీజనింగ్ 35, GS అండ్ GK నుంచి 50. అయితే మనకు CBT-1, ఓకే, CBT-1లో 100 మార్క్స్ ఉంటుంది. ఎంత టైం? 90 మినిట్స్. కానీ ఇక్కడ CBT-2లో 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. ఎంత టైం ఉంటుంది? మళ్ళీ ఇక్కడ కూడా 19 మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెగిటివ్ ఎంత ఉంటుంది అంటే 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. 3 తప్పులు చేస్తే 3 తప్పులకు 1 మార్క్స్ అనేది నెగిటివ్ అనేది పోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడు చదివితే కూడా జాబ్ వస్తుందా అని కన్ఫామ్గా జాబ్ వస్తుంది బై. ఎందుకంటే 75 డేస్ ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే జూన్లో ఎగ్జామ్ ఉంటుందని అంటున్నారు. ఈ రోజు నుంచి చూసుకున్నా కానీ మనకు ఏప్రిల్ ఉంది అండ్ మే ఉంది, మార్చ్ ఇంకా 15, ఓకేనా? ఇంకా ఈ మార్చ్లో 14 ఆర్ 15 డేస్ ఉన్నాయి. దాదాపుగా మనకు 75 డేస్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు నుంచి అయినా మంచిగా చదివితే మీరు డైలీ 8 నుంచి 10 గంటలు చదివితే కన్ఫామ్గా ఈజీగా అనేది క్రాక్ చేయొచ్చు. మీరు CBT-1 అనేది ఈజీగా అనేది క్రాక్ చేయొచ్చు ఇప్పుడు చదివినా కానీ. అంటే మీరు బేసిక్ నుంచి నేర్చుకున్నా కానీ, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అర్థమెటిక్ ఉందనుకోండి, అర్థమెటిక్ మినిమంగా మీరు 4 అవర్స్, రీజనింగ్ ఒక 2 అవర్స్, GS అండ్ GKకి ఒక 2 అవర్స్, ఈ విధంగా చేసుకున్నా కానీ మీకు ఈజీ అనేది ట్యాకిల్ చేస్తారు. అంటే మనకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అది కూడా ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఓకేనా? అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి అంటే దాదాపుగా 1.2 crores అప్లికేషన్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఓకేనా? గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి 58 లక్షలు, ఓకేనా, 58 lakhs. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ 60 lakhs ప్లస్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఓకేనా? దాదాపుగా 1.2 crores అప్లికేషన్స్ అనేవి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి సేఫ్ పాయింట్ ఏం చెప్పన్నా అంటే ఎస్ఎస్సికి ఎవరికైతే ప్రిపేర్ అయినారో, ఓకేనా, ఎస్ఎస్సి ఎవరు ప్రిపేర్ అయినారో వాళ్ళు కూడా జాబ్ దీనికి అప్లై చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎన్టీపీసీ CGL, ఓకేనా? CGL ఇప్పుడు లాస్ట్ 13కి రిజల్ట్ వచ్చింది కదా. 13కి రిజల్ట్ వస్తే దాదాపుగా అక్కడ 18,000 మంది వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎస్ఎస్సి CGLని వదులుకొని ఎన్టీపీసీ అయితే రాయారు కదా ఫ్రెండ్స్. అంటే కొద్దిగా కాంపిటీషన్ అనేది తగ్గిందని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా CHSL వీళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మన రైల్వే గురించి మాట్లాడుకుంటే ALP చేసిన వాళ్ళు కానీ, గ్రూప్ D చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంత చేసుకున్నా కానీ ఒక 300 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ పర్ పోస్ట్కి, ఓకేనా? కాబట్టి అంటే మనం 100% ఇవ్వాలి. మనం 100% ఇస్తేనే అక్కడ మనకు కూడా జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. మనం ఏదో అట్టిగా చదువుతున్నామంటే అది కుదరదు. అంటే ఏ విధంగా చదవాలి, ఫస్ట్ టాపిక్ ఏంది, ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంది అవి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇది చెప్తాను. ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంది, ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు నేను సబ్జెక్ట్ ప్యాటర్న్ ఎందుకు చెప్పినాను దీనికోసమే ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమెటిక్ ఉంది అండ్ రీజనింగ్ ఉంది. ఇక్కడ నుంచి ఎంత 30 మార్కులు. మీరు ఎంత చదివినా కానీ ఎంత చేసినా కానీ ఇక్కడ రీజనింగ్ నుంచి, ఓకేనా, రీజనింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 మార్క్స్ అయితే కన్ఫర్మ్గా చేయాల్సింది. ఇక్కడ నుంచి చూడండి, అర్థమెటిక్లో 23 నుంచి 28 మార్క్స్, ఇక్కడ కూడా 28 మార్క్స్. GS అండ్ GK ఇక్కడ నుంచి అట్లీస్ట్గా మీరు ఒక 22 నుంచి ఒక 25 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు 70 మార్క్స్ అనేది ఇక్కడనే అవుతుంది. నేను GK 40 మార్కులు, 22 మార్కులు. ఇక్కడ చూడండి, 28 56 ప్లస్ 20 76 ప్లస్ 5 81, ఇది చూసుకుంటే 81, ఇది చూసుకుంటే 70. కాబట్టి మీరు ఇప్పుడు నుంచి అంటే మనం ఫోకస్ చేయాల్సిన అర్థమెటిక్, ఫస్ట్ అర్థమెటిక్, తర్వాత వెళ్ళి రీజనింగ్. ఇప్పుడు GKలో మెయిన్ టాపిక్స్ ఏంది, స్టాటిక్ GK అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాతకి వెళ్ళి హిస్టరీ, ఓకేనా? హిస్టరీ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి బయో ఫిజిక్స్. అంటే ఫస్ట్ మీరు హిస్టరీ చదువుకున్నారు అనుకో, తర్వాత వెళ్ళి బయో చూడండి. బయో తర్వాత
పాలిటీ ఫ్రెండ్స్. ఓకేనా, పాలిటీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్లు, ఇక్కడ హిస్టరీ నుంచి ఒక 4 క్వశ్చన్లు, హిస్టరీ నుంచి ఒక 4 క్వశ్చన్లు, బయోసైన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్లు, పాలిటీ నుంచి ఒక 4 క్వశ్చన్లు అనుకుంటే చూడండి ఇక్కడ మీకు ఎన్ని వస్తున్నాయి అంటే ఇక్కడ 11 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా మనం ఒక 10 నుంచి 15 ఎక్సెప్ట్ చేయొచ్చు. 10 లాస్ట్ అనుకుంటే ఒక 8 మార్కులు. 8 మార్కులు. ఇక్కడ స్ట్రాటజిక్ నుంచి ఒక 5 మార్కులు. 8 + 13, 13 + ఎంత 21, 21 నుంచి 22 మార్కులు. ఇంకా మీకు ఉంటే ఇంకా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా, స్కీమ్స్ నుంచి 1 మార్కులు వస్తుంది, జనాభా నుంచి వస్తుంది. అంటే ఈ మెయిన్ టాపిక్స్ అన్నమాట. కన్ఫామ్ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమెటిక్ చూసుకున్నా అని అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ అర్థమెటిక్ మీరు అట్లీస్ట్గా ఈ 2 సబ్జెక్టులకి దాదాపుగా ఒక 4 నుంచి 5 అవర్స్, ఒక 4 అవర్స్, 4.5 అవర్స్, 4.5 అవర్స్ మీరు చేసుకున్నా కానీ అర్థమెటిక్ని 3.5 అవర్స్, ఈ రీజనింగ్ ఒకటి 1 అవర్, మీరు 1 అవర్ చేసుకున్నా కానీ ఈజీగా ట్యాకిల్ అనేది చేయొచ్చు అనమాట. రీజనింగ్ ఏంటి ఫ్రెండ్స్, మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకొని మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసుకొని మోక్ టెస్ట్ రాస్తారా, మోక్ టెస్ట్ రాసుకోండి. మోక్ టెస్ట్ యొక్క టెక్స్ట్ బుక్ మీరు ఓకేనా, టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ తీసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అక్కడ వెళ్ళి మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి మీరు తీసుకుంటే మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాలంటే June 1 నుంచి ఓకేనా, June 1 నుంచి మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ వరకు. ఇది ఏది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్. ఓకేనా, గ్రాడ్యుయేట్ అన్నమాట. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ గురించి మనం చెప్పలేము. ఫస్ట్ వీక్ జూన్. ఓకేనా, ఫస్ట్ వీక్ జూన్ అంటే మనకి ఎన్ని రోజుల ముందు అయినా మనకు అనౌన్స్మెంట్ చేస్తారు. ఓకేనా, మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా, ఓకే సక్సెస్ అయిందా అనేది ఎప్పుడు చెప్తాడంటే మనకు వన్ మంత్ నుంచి ఓకేనా, 1 మంత్ నుంచి 30 రోజుల నుంచి 45 రోజులు టైం పడుతుంది. అంటే మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రావాలా, ఆల్మోస్ట్గా చెప్పుకోవాలంటే మే మిడ్. ఓకేనా, మే మిడ్ లేకుంటే మే 1 వరకు వస్తే మనకు June 1 వీక్ నుంచి ఏప్రిల్. ఓకేనా, ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ లేకుంటే మే ఫస్ట్ వీక్ వస్తే మనకు అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ ఎప్పుడు అంటే మన ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది డైరెక్ట్గా అని చెప్పడానికి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం కూడా టార్గెట్ 50 డేస్ అంటే దీంట్లో మొత్తం ఫ్రెండ్స్ మొత్తం ఆర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ అంతా కూడా దీంట్లో మొత్తం కవర్ అయిపోతుంది. ఈ సిరీస్ మీరు ఫాలో అయినా కానీ మీకు ఈజీగా అనేది సిలబస్ కూడా క్రాక్ చేసుకోవచ్చు, మీరు రివిజన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు అర్థమెటిక్ ఓకేనా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జీకే అండ్ జిఎస్ ఓకేనా, జీకే అండ్ జిఏ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ఫ్రెండ్స్. ఇది చాప్టర్ వైజ్ మొత్తం ఈ 3 కాంబోస్ అంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 119కు అదే ఈచ్ వన్ మీరు తీసుకోవాలనుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమెటిక్ 49, రీజనింగ్ 49, జీకే అంటే మొత్తం 49. ఈ 3 ఒక సపరేట్గా కాంబో తీసుకోవాలంటే 119కి. మీకు కావాలంటే ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి వాట్సాప్కి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్స్ పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు పీడిఎఫ్ అనేది మొత్తం కూడా పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాగా చదవండి.